ఎందుకంటే మన కొచ్చెర శ్రీనివాస్ గారు చెప్పుకుంటూ మనుస్మృతిని తగలబెట్టిండు, మనుస్మృతికి వ్యతిరేకంగా అని చెప్పేసి అన్నాడు. మనుస్మృతి అంటే మీరు, మన దళితులు కొత్త బట్టలు వేసుకోవటం, నడవటం తప్పు, చదువుకోవటం తప్పు, చెప్పులు వేసుకోవటం తప్పు, నలుగురిలో గౌరవంగా తలెత్తుకోవటం తప్పు, ప్రశ్నించడం తప్పు, ఇది ఏంది అని అడగడం తప్పు. ఆ తప్పులను అన్నింటినీ కూడా తన ధైర్యంతో చెరిపేసిన ధనమైన నాయకుడు మన అంబేద్కర్. అందుకనే ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. మీ తాతలను, మీ నాన్నలను అడగండి, అంతకుముందు మన బతుకులు ఎలా ఉండేయో, మన యొక్క పరిస్థితులు ఎలా ఉండేయో. అలాంటి పరిస్థితుల నుంచి విముక్తి అయ్యి ఇవాళ మంచి చీర కట్టుకొని, మంచి నగలు ధరించి, మంచి వాహనాలు కొనుక్కొని, కాలు నరకల నుంచి కార్ల దాకా తిరుగుతున్నాం అంటే ఈ మహానుభావుడు చలవని మీరు అందరూ గుర్తులు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ఆయన భారత రాజ్యాంగం ప్రాముఖ్యతలో మనందరికీ సమాన అవకాశాలు ఉండాలి. సాటి మనిషిని మనిషిగా చూడగలిగే ఒక గొప్ప గ్రంథమే మన యొక్క రాజ్యాంగం. చిన్న చిన్న తప్పులు చేయటం అనేది మానవ నైజం, సరిదిద్దుకోవడం అనేది మానవత్వం. కాబట్టి సాటి మనిషిని మనిషిగా చూడాలనేదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం. ఆ ఆశయంలో భాగంగా ఈ వివాహానికి ఒప్పుకున్న వీళ్ళిద్దరు కూడా చదువుకొని విద్యావంతులుగా మారి, చదువు యొక్క గొప్పతనం వల్లనే ఇద్దరు కూడా మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఆ ఉద్యోగానికి కారణం ఆ మహానుభావుడు పెట్టిన భిక్షే అని చెప్పేసి భావించి అర్థం చేసుకొని వారు ఆయన వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ మీరందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. రైట్. అందుకనే ఈ వివాహాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని మేము మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాం. ఎందుకంటే సమయాభావం అవుతున్నది కాబట్టి ఇప్పుడు వధువు వరుడు ఇద్దరు లేచి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం.